పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాట. నిజానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టీ స్పూన్కి ఎక్కువ, టేబుల్ స్పూన్కి తక్కువ. ఎందుకు నేను స్పూన్ అన్న పదం వాడుతున్నాను అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక చెంచాలాగా మారిపోయాడు. సరే, ఆయన చెంచాలాగా మారిపోయాడు అన్న విషయాన్ని పక్కన పెడితే, తన పార్టీని, తన అభిమానులని, తన కులానికి సంబంధించినటువంటి మరికొంతమంది వ్యక్తులను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలో చెంచాలాగా మార్చేసిండు పవన్ కళ్యాణ్ గారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో మాట్లాడాడు ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులతో. ఆ సభ పేరు పదవీ బాధ్యత అంట. పదవీ బాధ్యత అని చెప్పేసి పేరు పెట్టి దాంట్లో మాట్లాడుతూ కొన్ని విషయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ విషయాలు విన్నాక ముందుగా నవ్వొచ్చింది, దాని తర్వాత బాధేసింది, దాని తర్వాత ప్రజలు ఇంత అమాయకులా అని చెప్పేసి ఆశ్చర్యం కూడా నాకు కలిగింది. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో వినండి, దానికి కొంచెం గట్టి సమాధానం ఇద్దాం. కాకపోతే అంతకంటే ముందు దయచేసి వీడియోని ఒక లైక్ చేయడము, షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మొదటి విషయం ఏంటి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనము వినాలి. ఇది మనకి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఆపర్చునిటీ. 3.5 years ఇంకా సమయం ఉంది. పిఠాపురంలో ఒక ఎక్సైజ్ స్టార్ట్ చేశాను. ఒక 10 పార్టీ పెట్టిన ఒక్క నిమిషం ఇక్కడ ఆపుతాను. పిఠాపురంలో ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను, ఇంకా 3.5 years మనకు టైం ఉంది అంటే, ఈ సంవత్సరంన్నర పాటు ఏమి చేయనట్ల? సంవత్సరంన్నర పాటు మీ భాషలో చెప్పాలంటే ఏమీ పీకలేదా మీరు? దయచేసి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్, ఆల్మోస్ట్ ఒక 10 years పైన తర్వాత స్టార్ట్ చేశాను. అందరూ అంటున్నవాళ్ళు మీకు బూత్ కమిటీలు లేవు, మీకు వార్డు కమిటీలు లేవు అంటే, అసలు ముందు నడవాలి కదా. పార్టీ నడిపిన తర్వాత, జనం వచ్చిన తర్వాత పెడతాం. ఏమీ లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? అందరూ రాత్రి పుట్టేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ సడన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతే వాళ్ళకు ఉంటుంది అది. మాకు అలా కాదే, మా పంట మేము వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ఆపుతాను నేను. అంటే ఏమంటున్నాడంటే, 10 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాము, మా పంట మేమే కోసుకోవాలి, మా గంజి మేమే ఉంచుకోవాలి, మా కష్టం మేమే పడ్డాము. వాళ్ళకి అట్లా కాదు కదా. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, వాళ్ళకి అన్ని బూతులు కలిసి వచ్చినాయి. ముందుగానే కాంగ్రెస్ పార్టీ బూతులు ఉంటే వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూతులుగా మార్చేసుకున్నారు అని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి అర్థం కాని విషయం, మనం చెప్పిన అర్థం కాదు, అది వేరే సంగతి అనుకోండి. ఏంటంటే, మనము ఒక జీరో నుంచి ఒక పార్టీని స్టార్ట్ చేసి ఆ పార్టీని పదవిలోకి తీసుకెళ్లడము ఎంత కష్టం పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఎంత కష్టమో, అంతకంటే కష్టమైన విషయం ఏంటంటే, ఒక పార్టీని మొత్తానికి తొక్కేసి, ఒక పార్టీ లేకుండా చేసి, అస్తిత్వాన్ని లేకుండా చేసి, మనం ఒక పార్టీ పెట్టి మన పార్టీని పెంచుకోవడం, ఇది డబల్ ఇంకా కష్టం. కాంగ్రెస్ అనే పార్టీని లేకుండా చేసేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చిన్న విషయం కాదు. దాని తర్వాత తను ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని మెల్లమెల్లగా తీసుకెళ్ళి పదవిలోకి వచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చిన్న విషయం కాదు. మీరు జస్ట్ ఒక పార్టీ పెట్టి మీరు పదవిలోకి రావడానికి మొత్తానికి చెమటలు కక్కేసారు, పులుసు కారిపోయింది మీకు. అట్లాంటిది ఒక పార్టీతో గొడవపడి ఆ పార్టీని ఓడించి, ఆ పార్టీని లేకుండా చేసి తన పార్టీని పెట్టి ఆ పార్టీని పవర్లోకి తీసుకురావడం ఇంకా ఎంత పెద్ద ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోలేడు. మనం చెప్పుడు మన పిచ్చగాని ఆయన అర్థం చేసుకోలేడు. ముందున్న వాళ్ళు సపోర్ట్లు ఎందుకు కొడుతున్నారో మరి వాళ్ళకు కూడా తెలియదు. సరే, నెక్స్ట్ చూడండి. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రులు ఉండొచ్చు, బాబాయిలు ఇంకోలా ఉండొచ్చు, తర్వాత చంపించేది వేరే విషయం అనుకోండి. వినండి, మనకు అలాంటి పరిస్థితులు లేవు కదా. అన్ని మనం వండుకోవాలి, మనమే గంజి వార్చాలి, మనం అన్ని చేసుకోవాలి, మనం దాంట్లో పోపు మనం వేయాలి, టైం పడదు దానికి. అందుకని ఈ మూమెంట్ మన పిఠాపురంలో ప్రారంభించాం. ఇక్కడ సరే అయిపోయింది, వీడియో కూడా అయిపోయింది. ముఖ్యంగా పార్టీ పదవుల్లో నేను చాలా స్పష్టంగా ఏం చేశానండి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. సరే, మెగాస్టార్ చిరంజీవి గారు అనే వ్యక్తి, మళ్ళీ చెప్తున్నా, గౌరవనీయులు మెగాస్టార్ చిరంజీవి గారు అనేటటువంటి వ్యక్తి లేకపోతే నువ్వు ఎక్కడ టైర్లకి పంచర్లు వేసుకుంటూ కూర్చునేవాడివి ఈ పాటికి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎక్కడ సూపర్ మార్కెట్లో పనిచేసుకునేవాడివో ఒకసారి అర్థం చేసుకోవాలి. మనకి కుటుంబంలో ఒక పెద్దగా మీకు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నట్టు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు. తండ్రి, మీకు అన్న. ఆయన లేకపోతే మీరు లేరు, ఈయన లేకపోతే ఈయన లేడు.
తండ్రి లేకపోతే కొడుకు ఉంటాడా? అస్తిత్వం ఏముంటుంది? అది తప్ప దాన్ని కూడా తీసుకొచ్చి ప్రస్తావించి ఈరోజు నవ్వుల పాలవుతుండు పవన్ కళ్యాణ్ గారు. ఇక బాబాయిని చంపేశారని చెప్పేసి ఒక మాట అన్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఒకటే ప్రశ్న అడగాలి. అంటే 2 లక్షల పుస్తకాలు చదివారు కదా, కోర్టు పెద్దదా మీరు పెద్దవాళ్ళ? కోర్టు పెద్దదా మీరు పెద్దనా? దయచేసి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారు. 2 లక్షల పుస్తకాలు చదువుకున్నావు కదా, కోర్టు క్లియర్గా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి భారతిరెడ్డి గారికి సంబంధం లేదని. కోర్టు చెప్పినాక కూడా ఈరోజు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నామంటే జనాలు పిచ్చోళ్ళు అని మీరు నమ్ముతున్నట్టే కదా, జనాల్ని మభ్యపెట్టించవచ్చు అని మీరు నమ్ముతున్నట్టే కదా. కోర్టు మాట జనాలు వినరు, మా మాటే వింటారు, మేము ఇంకా పిచ్చోళ్ళని చేస్తాం ప్రజల్ని అని మీరు అనుకున్నట్టే కదా. దయచేసి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో వీడియో చూపిస్తాను. ఉన్నాయి వీడియోస్ బాగానే ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వీడియోస్ చూడాలి మీరు. ఇది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి మీరు, ఎందుకంటే ఈరోజు కంటెంట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి. అలాగే ఈ మార్చి 14 అసలు వద్దనుకున్నాను. మార్చి 14 ఫౌండేషన్ డే, కానీ థీమ్ ఏం పెట్టాలి అనుకున్నప్పుడు జెన్జీ ఏందంట థీమ్ ఏంది? జనరేట్ జెన్జీ అంట. జెన్జీని నువ్వు జనరేట్ చేస్తావా? అదేంటి? జెన్జీలు పుట్టి గడ్డాలు తెల్లబడి పిల్లలు కనేసి పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, నువ్వు జనరేట్ చేయడం ఏంది? ఇంకా నాకు అర్థం కాల. జెన్జీలు పుట్టిన ఆల్రెడీ, గడ్డాలు నేసిపోయినాయి, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఇప్పుడు నువ్వు జనరేట్ జెన్జీ అంటే మళ్ళీ జెన్జీని పుట్టిస్తావా? ఓసారి సమాధానం. అంటే తెలిసి మాట్లాడుతున్నాడా తెలవక మాట్లాడుతున్నాడా అర్థం కావట్లే. యువతకి, కొత్త తరం యువతకి, ఆడబిడ్డలకి ఉద్దేశించి ఈ జనసేన మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. చాలా మీ సహాయ సహకారాలు కావాలి దానికి. ఇప్పుడు వినండి. మనస్ఫూర్తిగా మీ అందరూ ఈ భాగస్వామ్యంలో మీరు భాగస్వామ్యం తీసుకోవాలి. ఓకే. ఈ మన అలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి. మీకు ఇది వినండి, కొన్ని గొడవలు తప్పవు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. అంటే క్లియర్గా చెప్తున్నాడు, అలయన్స్లో గొడవలు తప్పవు. టీడీపీ వాళ్ళు మిమ్మల్ని కొడితే కొట్టించుకోండి, టీడీపీ వాళ్ళు మిమ్మల్ని తిడితే తిట్టించుకోండి, టీడీపీ వాళ్ళు గాండ్రించి మొహం మీద ఊసిస్తే ఊహించుకోండి, తప్పదు. అలయన్స్లో ఉన్నప్పుడు ఇది మనం చేయాలి అని క్లియర్గా ముందు కూర్చున్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు. ఇది నాయకత్వ లక్షణం అంట. సిగ్గుండాలి. ఒక కార్యకర్త కోసం ప్రాణం అడ్డుపెట్టేస్తాడు నాయకుడు, కానీ మీరు కొట్టించుకోండి, మీరు తిట్టించుకోండి, మీరు ఉమ్మితే ఉమ్మించుకోండి అనేటటువంటి నాయకుడు మనోడు. నెక్స్ట్ సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు గొడవలు అనేది తప్పదు మీకు. అంటే ఈసారి 21 సీట్లు కూడా ఇస్తారో ఇవ్వరు, మరి 10 ఇస్తే ఊకుంటావా పవన్ కళ్యాణ్? దయచేసి సమాధానం చెప్పాలి. ఎందుకంటున్నాడంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ 1 సీట్లు, రెండవది ప్రస్తుతం అక్కడ కొన్ని ఏదైతే పదవులు ఉంటాయో ఆ పదవులను కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పదవుల్లో కూడా మీకు రాకపోయినా ఏమనుకోకండి, కానీ పార్టీ కోసం కష్టపడండి, పిచ్చోళ్ళలాగా నా కోసం కష్టపడండి అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇబ్బందులు తప్పవు, కానీ మీ లీడర్షిప్ లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారు అనేది మీ లీడర్షిప్. మీ లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ heated arguments. Leadership is all about how well you communicate your point of view. అంటే మీరు వాళ్ళు కొడుతున్నా కూడా మీరు ఓపిక బట్టి ఎలా ఎదుగుతారు అది చూడాలి. హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కాదు. ఐ డూ యాక్సెప్ట్ ఇట్ ఈస్ నాట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్. లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్. మరి ముందు టీడీపీ వాళ్ళే చేస్తున్నారు కదా, మరి వాళ్ళకి చెప్పు, ఈ హితబోధం చెప్పగలవా? చూడండి. అంటే మీ స్టాండ్ మీరు ఎంత బలంగా చెప్పగలరు, ఎంత హేతువుతో చెప్పగలరు. పంచాయతీ పెట్టాలంటే మీరు సర్దాలి అంటే లీడర్షిప్ అనేది గొడవ పెట్టుకొని కండలు పెంచుకునేవాడు లీడర్ అవ్వలేడు, ఒప్పించేవాడే నాయకుడు అవుతాడు. ఇంతమంది చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అందరినీ ఏకదాటిపైన తీసుకొచ్చేవాడే నాయకుడు అవుతాడు తప్ప. సరే, అక్కడ ముందు కూర్చున్న వాళ్ళు ప్రతికూల పరిస్థితుల్లో ఏకదాటిలోకి తీసుకొస్తారా లేదా అన్ని విషయాలు పక్కన పెట్టేద్దాం. పాపం వాళ్ళని తిట్టకుండా తిడుతున్నారు, కొట్టుకుంటూ కొడుతున్నారు, అయినా కూడా వాళ్ళు తట్టుకుంటున్నారు. కానీ ప్రతికూల పరిస్థితులు అన్నటువంటి ఒక మాట పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. నాయకుడు, అధినాయకుడు అంటే పవన్ కళ్యాణ్ చేయవలసిన పని ఏంది? వాళ్ళ నాయకుడు వారి కార్యకర్తలకి ప్రతికూల పరిస్థితులు ఉంటే అనుకూల పరిస్థితులకి మార్చాలి దాన్ని. అరే, మా నాయకులకి ఈ పరిస్థితి ప్రతికూలంగా ఉంది, నేను అధినాయకుడిగా దాన్ని అనుకూల పరిస్థితిగా మారుస్తా అని మనము ప్రయత్నం చేయాలి.
నువ్వేం అనుకూల పరిస్థితులు చేస్తున్నావు ఈరోజు జనసేన కార్యకర్తలకి, జనసేన నాయకులకి అనుకూల పరిస్థితి ఏమైనా చేస్తున్నావా? ఉల్టా నువ్వేమంటున్నావు, వాళ్ళు కొడితే కొట్టించుకోండి, తిడితే తిట్టించుకోండి, దీంట్లో రాజకీయం చేయొద్దు, మనం బానిసల్లాగే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నావా? నిజంగా సిగ్గుండాలి. నిజంగా అధినాయకుడు అంటే ఏంటి? అధినాయకుడు అంటే కార్యకర్తల్ని కాపాడుకునేవాడు, అనుకూల పరిస్థితులని క్రియేట్ చేసేవాడు, ప్రతికూల పరిస్థితులని తరిమేసేవాడు. నువ్వు ప్రతికూల పరిస్థితులు అట్నే ఉంటాయి, మీరు కష్టపడి పనిచేయండి, అట్లా చేసి పైకి వచ్చిన వాళ్ళే నాయకులు అంటావు. ఏంది? గొడవలు పెట్టి వేరు చేసేవాడు నాయకుడు అవ్వాలి. ఏదో ఒక రోజు జనం వదిలేస్తారు, గుర్తుపెట్టుకోండి. గొడవలు పెట్టి అని ఈయన మాట్లాడుతున్నాడు. సిగ్గుండాలి. ఒక మతానికి ఇంకో మతానికి మధ్యలో గొడవ పెట్టే ప్రయత్నం ప్రస్తుతం భారతదేశంలో చేస్తున్న నాయకులలో నెంబర్ 1 మనోడు. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఎలాంటి నాయకులు అవ్వాలని కోరుకున్నానంటే, గొడవలు వచ్చినా కానీ ఎలా మీరు కూర్చొని పరిష్కరించగలరు, ఇది ఈయన మనస్ఫూర్తిగా మీరు దీన్ని దృష్టిలో పెట్టి, ఇది ఈయన చెప్తున్నటువంటి విషయం. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముఖ్యమైనది, ఇక్కడ వినండి. కూర్చో అంటే ఎవరు కార్యకర్తను నాయకురాలు ఆమె లేచి ఏదో మాట్లాడకపోతే కూర్చో అంటున్నాడు. సభా సంస్కారం ఉండాలి కదా మీకు, సభా సంస్కారం ఉండాలి మీకు అంటున్నాడు. ఓబో పద్ధత మీకు. సో లా అండ్ ఆర్డర్ మటుకు యూ హావ్ టు గెట్ ఇన్ టు కంట్రోల్. మీ చేతుల్లోకి రావాలి, చెప్పాలి. ఇష్టరాజ్యంగా చేసేస్తున్నారు అందరూ. ఎందుకంటే ప్రజలు ఒకసారి తిరగబడ్డారంటే ఇప్పుడేం చెప్పరు మీకు. ఎలక్షన్ వచ్చేవారు ప్రజలు ఎవరు చెప్పరు, వినండి, మీరు గుర్తుపెట్టుకున్నది. మన నాయకులు కూడా చెప్తున్నారు, మీరు ప్రజలు ఇప్పుడేం చెప్పరు, భయపడతారు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మటుకు వాళ్ళ కోపం అప్పుడే చూపిస్తారు, గత ప్రభుత్వానికి చూపించినట్టుగా. అది మర్చిపోకండి, అది ఎప్పుడు మర్చిపోకండి. సమస్య కోపం వచ్చిన రోజున వాళ్ళు ఏం చేస్తాం, మనం అప్పుడు కష్టాలు వస్తాయి. నాకు ఎందుకు భయం లేదని, నాకు ఓడిపోయినా గెలిచినా నేను ఎప్పుడు మారలా. నేను ఎప్పుడు ప్రజల కోసం పనిచేశాను, ప్రజల కోసమే పనిచేస్తాను. అందుకని మీరు దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి చెప్పండి, ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే ఈ పవర్ని దయచేసి మిస్యూజ్ చేయకండి. అంటే ఈయనకి తెలిసిన విషయం, ఈయనకి అర్థమైన విషయం ఏంటంటే, ఈ గత 18 నెలల నుంచి, అంటే సంవత్సరంన్నర కాలం నుంచి పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు అని వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ కార్యకర్తలకి ఈయనే హితబోధ చేస్తున్నాడు. చేయకండి, లేకపోతే ప్రజలు ఇప్పుడు ఏమన్నారు, మీరు భయపెడితే భయపడతారు, మీరు ఒక తిట్టు తిడితే పడతారు, కానీ రేపు పొద్దున్న ఎలక్షన్ టైం వస్తే ఓటు మీకు వ్యతిరేకంగా వేస్తారు, మళ్ళీ నేను కారు టాప్ మీద ఎక్కి కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అందుకే దయచేసి మీరు కొంత ప్రజలకి ఏదైతే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉందో అది క్రియేట్ చేయకండి అని చెప్పేసి బతిమీలాడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? బతిమీలాడుకుంటున్నాడు. ఇది నిజంగా దీన్ని రియలైజేషన్ అంటారు. రియలైజేషన్. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో 2 విషయాలు క్లారిటీ వచ్చింది. ఒకటి, 18 నెలల నుంచి వీళ్ళు కేవలం పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే, ఆ పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు అన్న సంగతి అధినాయకుడు పవన్ కళ్యాణ్కి తెలిసి గుండెల్లో కొంత భయం అనేది ఉన్నది. అరే రేపు పొద్దున పవర్ పోతే నా పరిస్థితి ఏంది అని చెప్పి కొంత భయం అయితే ఉన్నది. ఇక ఇప్పుడు కులం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఒక మాట, కులం గురించి చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని అర్థం చేసుకోవాలి మీరు. వినండి. నేను పెట్టింది ఒక కులం కోసం ఎప్పుడు పార్టీ పెట్టలే. ఇక్కడ ఆపుతాను, కులం కోసం పార్టీ పెట్టలేదంటే ఈయన. ఒకసారి చాలా ఇబ్బంది ఉంటుంది, కులానికి పరిమితం చేస్తుంటే. ఇక్కడ మళ్ళీ ఆపుతాను. అట్లీస్ట్ కుల ప్రాతిపదికన నాకు ఓటు వేయండి అని చెప్పి ఆ రోజు కులం అవసరమైంది పవన్ కళ్యాణ్కి. కులం చూసినా ఓటేయండి అయ్యా నాకు అన్నాడు. ఆ రోజు కులం అవసరమైంది, ఆ కులాన్ని వాడుకొని ఉప ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు నన్ను ఒక కులానికి కన్ఫైన్ చేస్తున్నారు అంటే నిజంగా ఈరోజు కాపు సోదరులు ఆలోచించాలి. ఆ రోజు మిమ్మల్ని కావాలనుకున్నాడు, ఈరోజు మీరు వద్దు నన్ను కులానికి కన్ఫైన్ చేస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి నాయకుడా? నిజంగా ఒక కులానికి కన్ఫైన్ చేస్తున్నారు అని మీరు అనుకుంటుంటే ఆ రోజు కులాన్ని ఎందుకు వాడుకున్నారు? కులం కార్డు ఎందుకు వాడుకున్నారు? నెక్స్ట్ అరే నేను ఇంత విస్తృతంగా ఒక యూనివర్సల్ థాట్ తోటి నేను వస్తున్నప్పుడు నన్ను కూర్చోబెట్టి అది ఒక స్ట్రాటజీ. అది కన్ఫైనింగ్ ఎనీ ఇండివిజువల్ టు పర్టికులర్ ఐడియాలజీ, రీజియన్, రిలీజియన్ ఇస్ అ క్లియర్ కట్ స్ట్రాటజీ టు కన్ఫైన్. అది మనకి వర్తిస్తే కానీ ఇంకెవరికి వర్తించు. అదొక గొప్ప ఆలోచన.
అంటే ఈయనని కేవలం ఒక కులానికే కన్ఫైన్ చేస్తున్నారంట. చాలా బాధపడుతున్నాడు మనిషి. చేయకండి బాబు, ప్లీజ్ చేయకండి. అంటే ఈయన కులాలను వాడుకుంటాడట టైం వచ్చినప్పుడు, ఈయనను మాత్రం కులానికి కన్ఫైన్ చేయకూడదంట. నాకు అర్థం కాదు, అసలు ఇంత క్లియర్గా మనోడు ఇంత గలీజ్ రాజకీయాలు చేస్తున్న విషయం క్లియర్ కనిపిస్తుంటే ప్రజలము మనం ఏమన్నా గుడ్డోళ్ళమా మెల్లోళ్ళమా? దయచేసి కమెంట్ రూపంలో సమాధానం చెప్పండి ప్లీజ్. మిగతా వాళ్ళకి వర్తించదు, మనల్ని విమర్శించే వాళ్ళకి అది వర్తించదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అది వర్తించదు. ఒక కులాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కన్ఫైన్ చేయరు, కానీ నన్ను చేస్తారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కులాన్ని ఎందుకు కన్ఫైన్ చేయరు తెలుసా నీకు? నేను చెప్పనా? కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, అందరికీ మంచి చేస్తామని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వేమన్నావు? కులం చూసైనా నాకు ఓటేయండి అని చెప్పేసి నువ్వు అన్నావు. నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం అది. అందువల్లనే ఈరోజు నీకు కులాన్ని కన్ఫైన్ అనేది చేస్తున్నారు. ఇదంతా మనకే వర్తిస్తుంది. సో అందుకు నేను చాలా ప్రత్యేకించి నేను చాలా ఆలోచించి చాలా సోషల్ ఐడియాస్. ఈ దరిద్రం మీరు వెళ్ళారు. నెక్స్ట్ వీడియో, లాస్ట్ వీడియో, ఇది కూడా కులానికి సంబంధించి మాట్లాడుతున్నాడు, వినండి. ఇంకోటి ఈ మధ్యన ఏమైపోయిందంటే కులాల మధ్య చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. వినండి. నేను పిఠాపురం చిన్నపిల్లలు కులాలతోటి మాట్లాడేసుకుని వాళ్ళు ఎవరో వెళ్ళి ఇంటర్వ్యూలు చేశారంటే ఎన్ని మాట్లాడుతుంటే ఇంత చండాలం అయిపోయారండి మనుషులు అనిపించింది నాకు. నేను చిన్నప్పుడు చదువుకున్న స్నేహితుడు ఎవరో ఏంటో తెలియదు. ఇక్కడ ఆపుతాను. అంటే పిఠాపురంలో ఒక స్కూల్లో ఏమంటే ఉపాధ్యాయుడు కులం పేరు మీద దూషించాడు విద్యార్థుల్ని. దానికి సంబంధించి కొంతమంది మీడియా మిత్రులు వెళ్ళి అక్కడ మైక్ పెట్టి ఆ విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. మేబీ సాక్షి నుంచి వెళ్ళారనుకుంటా. అది బాగా కాలింది. సరే, చిన్నపిల్లల ముందు కులాల గురించి డిస్కషన్ చేయడము అన్నది తప్ప అంటే నా దృష్టిలో తప్పేలేండి. ఆ చిన్నపిల్లల మనసులో కులాలకు సంబంధించినటువంటి ఈ విత్తనాన్ని నాటకూడదు. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అక్కడ ఆ విత్తనాన్ని నాటింది ఎవరు అంటే ఆ జర్నలిస్టు కాదు, పోయినోడు మైకు పట్టుకుని పోయిన జర్నలిస్టు విత్తనాన్ని నాటలే, ఆ ఉపాధ్యాయుడు నాటిండు. నాటితే ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చారు జర్నలిస్టులు. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేశారు అని బాధపడుతున్నాడు. జర్నలిస్టులు చేసిన పని ఏంటి? ఆ విషయాన్ని ఏదైతే పిల్లల మనసులో నాటుతున్నారో ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చారు అంతే. అంటే ఒక రోగికి రోగం ఉంటే ఆ రోగం పేరు బయట చెప్పారు అంతే జర్నలిస్టులు. ఆ విషయం మీద ఆహా ఎట్లా పోతారు జర్నలిస్టు అని చెప్పేసి నీకు కోపంగా ఉంది కదా. మరి ఆ ఉపాధ్యాయుడు ఎట్లా తప్పు చేసిండు అని చెప్పేసి ఆ ఉపాధ్యాయుడిని పిలిపించి లేదా ఆ ఉపాధ్యాయుడి గురించి మాట్లాడతావా సభలో? చేయకండి మీరు ఉపాధ్యాయులు, మీరు గురువులు, మీరు దైవంతో సమానం అని చెప్పేసి మాట్లాడతావా? మాట్లాడాడంట. కేవలం తనకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం వాళ్ళ గురించి మాట్లాడతాడు మనోడు. నెక్స్ట్, ఏ కులమో తెలియదు, అందరం రీజనబుల్ స్కూల్స్ చదువుకున్నాం. ఎక్కడ కూడా మా పక్క స్నేహితులు ఏ కులం అని తెలియలేదు. ఒకవైపు ఏమో అంబేద్కర్ గారి పేరు చెప్పి అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన మాట్లాడతాం, ఇంకోవైపు కులాన్ని ఎగదోస్తూ ఉంటాం. బీసీ స్కూల్స్, బీసీ సోషల్ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అని మనమే విడగొట్టి ఇవన్నీ చేస్తాం. జరగవా? అసలు పిల్లలకి కులం లేకుండా చేయవచ్చు కదా ముందు. అసలు ఒకటే స్కూల్ ఎందుకు పెట్టకూడదని ఆలోచన వెళ్తూ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన అంటే, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అని చెప్పేసి ఒక సినిమా ఈయన చేసినాడు. అందులో అదో బీసీ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్కి మధ్యలో గొడవ జరిగింది. సో ఆ కాన్సెప్ట్ గుర్తొచ్చింది ఈయనకి. రాగానే అది ఇక్కడ అతికిచ్చేసాడు. అది ఇక్కడ ఒక డైలాగ్ చెప్పించేసాడు. అంటే సినిమాలలో డైలాగ్ చెప్పి అది ఇక్కడ కొట్టాడు. ఇక చాలా విషయాలు మాట్లాడాడు. ఆయనకి ఏదో మంత్రి గారు ఏదో చెప్పి, అది ఇవన్నీ అనవసరం. కానీ ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏం చెప్పగలనంటే, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఇందాక చెప్పా చెంచాలాగా పవన్ కళ్యాణ్ గారు మారిపోవడము మాత్రమే కాదు, ప్రజల్ని కూడా స్పెషల్లీ ఒక కులాన్ని తీసుకెళ్ళి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలో చెంచాలాగా మార్చేటటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలియని విషయం ఏంటంటే, ప్రజల్లో చైతన్యం అనేది ఉన్నది. ప్రజలకి నిజాలు తెలుసు. ప్రజలకు మాత్రమే కాదు, మీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా ఈ విషయం అన్నది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మీరు పవర్లోకి వచ్చాకైతే ఇంకా బాగా అర్థమవుతుంది. పవర్లో లేనప్పుడు మీరు ఎలా రెచ్చగొట్టారు, పవర్లో లేనప్పుడు మీరు ఎలా తిట్టారు, పవర్లోకి వచ్చాక ఈరోజు ఎలా మీరు మారిపోయారు, పవర్లో లేనప్పుడు ఎలా కులం కావాలన్నారు, కులం చూసి ఓట్లు వేయండి అన్నారు, ఈరోజు పవర్లోకి రాగానే కులం వద్దు, నన్ను కులానికి కన్ఫైన్ చేస్తున్నారు అంటున్నారు. ఈ విషయాలు జనసేన కార్యకర్తలకి నాయకులకు కూడా అర్థం కావట్లేదా? డెఫినెట్గా అర్థమవుతాయి. పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి అతిపెద్ద వీక్నెస్ ఏంటి అంటే పవన్ కళ్యాణే.
పవన్ కళ్యాణ్కి వీక్నెస్ పవన్ కళ్యాణే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉంటున్నాయి, వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక స్పూన్ లాగా మారారా లేదా, ఒక చెంచాలాగా మారారా లేదా, దయచేసి ఒక కమెంట్ అనేది చేయడం మాత్రమే కాదు, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. దయచేసి మన ఛానల్లో వీడియో చూసినటువంటి సోదర సోదరీమణులు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.